ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంతయనివ నింపనినను నెవనికి నిసాధ్యం. చీపెట్టుకన్నా ప్లీజ్ తీయాలి కదా అన్న బొమ్మనంటే సార్ నాగకుంటున్నారు కదా మొత్తం సారీ జోహార్ వైఎస్ఆర్. Amen. Amen. Thank you, one and all.
స్తోత్రాలు అయా, మీకు వందనాలు. శర్మల మేడం గారి కుటుంబము అనిల్ సార్ మీరు దీవించండి, అంజలి రాజబాబును దీవించండి, నాయన ప్రియమ్మన్ గారిని దీవించండి, పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతటి పేరు పేరుషను దీవించండి అయ్యా. అయ్యా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులు, నాయకులను, కార్యకర్తలను నాయన పేరు పేరుషన దీవించండి. బంధుమిత్రులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయబులాసులను అందరినీ మీరు దీవించండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ముగింపు ప్రార్థన వరకు పాటల్లోను వాక్యంలోను మీరే ఉండి మీ సన్నిధించి నీ ఆత్మతో నింపి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. కీర్తన సాంగ్ నెంబర్ 358 హల్లెలూయా పాడేదనే పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. నాదో శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదో శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ప్రభువానే వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. చూడి
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనూది, పిల్లన గ్రోవుని చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటున్నాం. 9-10 వచనాలు. యెషయా గ్రంథం 41, 9-10 వచనములు. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా, ట్రస్ట్ ఇన్ గాడ్, ప్రభునందు విశ్వాసం ఉంచటం, ట్రూత్ సత్యము అనుసరించటం, ట్రావెల్ ప్రయాణము చేయటం. ట్రస్ట్, ట్రూత్ అండ్ ట్రావెల్, ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము. ప్రతి క్షణము, ప్రతి ఒక్క స్థలములోనూ, సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు. ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో, ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మున్ముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను. కీర్తి శేష ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి.
అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికర సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు.